గౌతముడు బుద్ధుడిగా మారిన తరువాత సారనాథ్ అనే ప్రాంతంలో, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సారనాథ్ అనే ప్రాంతంలో ఆయన శిష్యులకు 5 డిసైపుల్స్కి, ఫస్ట్ 5తో మొదలైంది, 5 డిసైపుల్స్కి వారికి తొలిసారిగా ఆయన జ్ఞానబోధ చేసిన రోజు. అప్పుడు ఒక పౌర్ణమి రోజున, ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆయన జ్ఞానబోధ చేశారు. కాబట్టి అప్పటి నుంచి ఆ సంవత్సరంలో ఆ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా మనం అందరం, ఇట్స్ స్పిరిచువల్, సాయిబాబా బోధనలు ఉన్నాయి. సో సాయిబాబా భక్తులకి సాయిబాబా గురువు. అలా కొంతమందికి అటువంటి లేనప్పుడు విద్య నేర్పిన గురువునే వారు గురువుగా భావిస్తారు. అలాగని సాయిబాబా భక్తులు కూడా వారి విద్య నేర్పిన గురువుల్ని గౌరవిస్తారు. ఈ మధ్యన కొందరు రాజకీయ నాయకులు గురువులను బాత్రూముల దగ్గర, బారుల దగ్గర పెట్టి మరి చాలా అవమానాలు చేయటం మనం చూసాం. వారికి ఆ గురువులే తగిన శాస్తి చేయటం కూడా చూసాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సో నాకు విద్య నేర్పిన నా గురువులందరికీ, అలాగే మంచి మార్గాన్ని ఉపదేశించిన సాయిబాబా గారికి, ఎవరు మంచి చెప్పినా, నిజంగా ఎవరు మంచి చెప్పినా వారందరూ సూచనలు మనం పాటిస్తే వారందరూ మన గురువులే. అటువంటి గురువులైన, నిజమైన గురువులైన, ఎందుకంటే వాళ్ళ రోజుల్లో ఎవరు నిజం ఎవరు అబద్ధం అని చెప్పడం కష్టంగా ఉంది. సో నిజమైన గురువులందరికీ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అన్నట్టుగా వామో వాయో అసలు మామూల మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండాలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తుంది. అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్. అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, ఒకతను పొడి చేశాడు, చనిపోయాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకటే గ్యాంగ్. దెబ్బలాట్లు వచ్చినాయి, పొడుచుకున్నారు. ఆ మొమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలు, పంపకాల్లో తగాదాలు, దందాల్లో తగాదాలు ఉంటే అల్లాళ్ళు పొడుచు వస్తాయి. దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య. ఎవరు కూడా హర్షించరు. మరి దానికి కూడా కొందరు దీన్ని ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే ఒక పర్టికులర్ మతం వారికి ఇక రక్షణ లేదా అని. పొడిచింది ఎవడరా? పొడిపించుకున్నవాడు, పొడిచినోడు అదే మతం కదా, వేరే మతం వాడు కాదు కదా. మరి ఎందుకు అలాగా? మరి కొందరు సమాజంలో చర్చలు పెడతానికి ప్రయత్నిస్తున్నారు, పేర్లు అప్రస్తుతం. అది బాధ అనిపిస్తుంది. బాబాయిని లేపేసింది ఎవరమ్మా? బాబాయిని లేపింది ఎవరు? వాళ్ళ కుటుంబ సభ్యులే కదా. దానికి నారాసుర రక్త చరిత్ర. సో అలా లేపిది మీరే. అసలు ఎవరి మీద, అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేశారనో ఏదో కామెంట్ చేశారు. నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి బాగా కొట్టించావు, వీడియోలో చూసావు. అంతకంటే హింస ఇంకేమైనా ఉంటుందరా బాబు? నువ్వు చెప్తావు నీతులు, ప్రజలు నమ్మాలి. ఎన్ని అరాచకాలు, ఎన్నెన్ని అరాచకాలు, ఎక్కడ ఎంతమందిని నీ సిఐడి గ్యాంగ్, నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు. ఈ చెప్పిన డబ్బులు ఇస్తావా,
నీ కారులో గంజాయి పెట్టమంటావా? పెట్టి నా కొడక నిన్ను ఇంక అసలు బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి. ఏదో ఇప్పుడు ఏదో పెద్ద పత్తిలాగా అసలు నువ్వే పడిపించేమో ఒకరికి చెప్పి ఇంకొకరిని అనే అనుమానాలు కూడా మాకున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా, ప్రతిపక్షాలకి పిలుపు. అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అదంతా అబద్ధం, అది నమ్మొద్దు, అంత ధైర్యంగా కొట్టించి చూసినోడివి అంత భయపడిపోయావే. దాని గురించి నలుగురు ప్రశ్నించేటప్పటికి 4 ట్వీట్లు పెట్టేటప్పటికి అడిలిపోయావే. అది ఏదో పనులు చేసే ముందు ఉండాలి ఆ జ్ఞానం. సరే ఇప్పుడు మా కేసు తేలిపోద్ది త్వరలో. కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలా అంటే మీరు పొడుచుకుని చచ్చిపోతే రాష్ట్రపతి పాలన కావాలా? ఇంతకంటే సిగ్గు ఉంటుందా? సో మళ్ళీ పేపర్లో రాయించుకుంటారా? ఏదో అందరినీ మళ్ళీ డబ్బులు ఇచ్చి రోడ్డు మీదకి రమ్మని చెప్పి అబ్బో తగ్గని ప్రజాభిమానం, మళ్ళీ కొంతమంది జర్నలిస్టులు బయలుదేరతారు, ఇంకా జగన్కి తగ్గని ప్రజాభిమానం. 40% వచ్చినాయి కదా ఓట్లు, వస్తారు అందులో మిమ్మల్ని ప్రేమించే అభిమతం ఉన్నవాళ్ళు వస్తారు. దానికి ఒక 2000 మందిని పోగేసుకుని మళ్ళీ ఏదో కొత్తగా ఏదో ప్రబంధనం సృష్టిస్తున్నట్టు అవసరమా? ఎంత చేసినా ఉపయోగం లేదు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా కనీసం మంచి పనులు చేయండి. శాసనసభలో నిర్మాణాత్మక పాత్ర పోషించగలిగితే నిజాలతో పోషించండి. ఇలాగ మీరు చంపేసుకుని మళ్ళీ ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాం. అరే నా ఫ్లెక్సీ ఒకటి కట్టించారా రాస్కెల్స్ మీరు? మా వాళ్ళు నా ఫ్లెక్సీ కట్టుకుంటానంటే ఎన్ని కేసులు పెట్టారు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళ మీద. మీరా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేది? సిగ్గు లేదు మీకు. ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటానికి సిగ్గు లేదు. అసలు తెలుగుదేశం పార్టీలో కొట్టించుకున్న వాళ్ళని చూశాను తప్ప కొట్టిన వాళ్ళు నేను ఇప్పుడు దాకా చూడలా. ఎందుకంటే తిరిగి కొడతానంటే మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోడు. కేసులు పెట్టాలి, ధర్మం ప్రకారం జరగాలి అని